హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పైథాన్లో సీక్వెన్సెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుందాం. సీక్వెన్సీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆ వర్డ్ సీక్వెన్సీ ఏదైతే ఉందో అది మనకి పైథాన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఫస్ట్ ఏమొస్తుంది, సెకండ్ ఏమొస్తుంది, థర్డ్ ఏమొస్తుంది. సో ఆ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం సీక్వెన్సీ అని అంటాం. ఓకే, దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో మనకి ఇక్కడ ఏముంది, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అనేది ఉంది. అంటే 18 అనే ఒక ఇంటిజర్ వాల్యూ ఏజ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయింది అని అర్థం అనమాట. సో మనకి ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం దానికి వాల్యూ అనేది అసైన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఆ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ ఆఫ్ ఏజ్ అనేది ఉంది. దీని అర్థం ఏంటంటే ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ చెయ్యి అని అర్థం అనమాట. సో మనకి ఎంత ఉంది, వాల్యూ 18 ఉంది కాబట్టి మనకి అవుట్పుట్లో 18 అనేది వస్తుందన్నమాట. సో మనం జనరల్గా కోడ్ రాసేటప్పుడు మనకి జనరల్గా వచ్చే కామన్ మిస్టేక్స్ వల్ల ఎర్రర్స్ అనేవి ఏమొస్తాయని చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏముంది, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18, ప్రింట్ ఆఫ్ ఏజ్ అని చెప్తే మనకి 18 అనేది అవుట్పుట్ కింద వస్తుందని మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడే మళ్ళీ నెక్స్ట్ లైన్లో మనకి ఏముంది, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అనేది ఉంది. దాని కింద లైన్లో ప్రింట్ ఆఫ్ ఏజ్ అనేది ఉందన్నమాట. డబల్ కోట్స్ మధ్యలో ఏజ్ అనేది ఉంది కాబట్టి మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఏజ్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో డబల్ కోట్స్ మధ్యలో స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా డిజిట్స్ అయినా ఏమైనా ఉంటే మనకి యాస్టీస్ అదే ప్రింట్ అవుద్ది అనమాట. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అనుకున్నాం, స్ట్రింగ్ అని పిలుస్తాం అనుకున్నాం. ఓకే, సో మనకి ఏమవుద్దంటే ఏజ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో అండ్ అలాగే మనకి ఇక్కడ ఏముంది, మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏజ్ అనేది ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అనేది ఉందన్నమాట. మనం ఆల్రెడీ అనుకున్నాం ఏజ్ అనే వేరియబుల్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఎప్పుడైతే మనం దానికి ఫస్ట్ టైం వాల్యూ అనేది అసైన్ చేస్తామో అప్పుడు మాత్రమే అది క్రియేట్ అవుతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ లైన్లోనే మనకి ప్రింట్ ఆఫ్ ఏజ్ అని అంటున్నారు. అంటే మనకి అక్కడ ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ అయిందా, లేదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో మనకు అవుట్పుట్లో ఏమైంది, నేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, అంటే ఏజ్ అనే ఒక వేరియబుల్ అనేది డిఫైన్ చేయలేదు అని అర్థం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏముందంటే మనం పైథాన్లో కోడ్ రాసేటప్పుడు బిగిన్ చేసేటప్పుడు మనం ఎటువంటి స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు అనమాట. సో స్పేసెస్ అనేవి ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనం రేపు పొద్దున్న ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు మనకి కోడ్ అనేది చాలా లెంతీగా అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకు ఆల్రెడీ దీని మీద మనం వర్క్ చేసి ఉన్నాం కాబట్టి ఓకే, ఇండెంటేషన్ ఎర్రర్ అంటే మనకి ఎక్కడో స్పేస్ అనేది ఇచ్చాం అని మనకి వెంటనే అర్థమవుతుంది. సో మనకి అప్పుడు మనం కోడ్ని డీబగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, మనకు ఒక గ్లాస్ జార్ కంటైనర్ అనేది ఉంది. దాని లోపల స్టోర్ అయిన వాటిని మనం వాల్యూస్ అని పిలుస్తామని అనుకున్నాం. సో ఆ గ్లాస్ జార్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని మనం వేరియబుల్ కింద పిలుస్తామని అనుకున్నాం. అండ్ అలాగే దాని లోన్ స్టోర్ అయిన వాల్యూస్ అనేవి మనకు చేంజ్ అవ్వచ్చు అని కూడా అనుకున్నాం. ఓకే, దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో మనకి ఇక్కడ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది, మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ అని ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఉంది, ప్రింట్ ఆఫ్ ఏ అనేది ఉందన్నమాట. దీన్ని మనం లైన్ బై లైన్ ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది. ఓకే, ఏ అనే వేరియబుల్లో 5 అనేది స్టోర్ అయింది. సో మీరు అక్కడ ఆ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, మనకి నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏలో స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ చెయ్యి అని అర్థం అనమాట. సో మనకి 5 అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది ఉంది. అంటే మనకి స్టార్టింగ్లో ఎంత ఉంది, 5 ఉంది. మనకు ఆల్రెడీ ఏ అనే వేరియబుల్ అనేది క్రియేట్ అయింది, బట్ దానిలోన స్టోర్ అయిన వాల్యూ అనేది చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు ఎంత ఉంది, 6 ఉంది. సో మనకి నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ ఆఫ్ ఏ అని ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే 6 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ ఇంకో కోడ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాం,
ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పి మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పామన్నమాట. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి మీరే గెస్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ లైన్లో ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నది ఉంది. అంటే ఏ అనే వేరియబుల్లో 5 అనేది స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని అంటున్నాం మళ్ళీ సెకండ్ లైన్లో. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఆ 5 అనేది మనకి 6కి చేంజ్ అయింది అనమాట. మనకి ఆ వేరియబుల్ అనేది సేమే, బట్ దాని లాన్ స్టోర్ అయిన వాల్యూ అనేది చేంజ్ అయింది. అంటే ఇప్పుడు మనకి ఎంత స్టోర్ అయింది, ఏలో 6 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అంటే మనకి ఏ అనే వేరియబుల్ స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ చేయి అని అర్థం. సో 6 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ లైన్లో ప్రింట్ ఆఫ్ ఏ అంటే మళ్ళీ 6 ప్రింట్ అవుద్ది అనమాట. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ కోడ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం, మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అన్నాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ప్రింట్ ఆఫ్ బి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఉంది. అంటే ఏ అనే వేరియబుల్లో 1 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ మనకి బి అనే ఇంకో వేరియబుల్ అనేది ఉందన్నమాట. అంటే దాని లోపల మనకి ఎంత స్టోర్ అయింది, 2 అనేది స్టోర్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటున్నారు. అంటే మనకి బిలో ఎంత అసైన్ అయింది వాల్యూ అనేది 2 కాబట్టి మనకి ఏలో మళ్ళీ 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి ఆ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, మనకి స్టార్టింగ్లో ఏమైంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. అంటే ఏ అనే వేరియబుల్లో 1 అనేది స్టోర్ అయింది. దాని తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. అంటే బి అనే వేరియబుల్లో 2 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు మనకి ఏ అనే వేరియబుల్లో 1 అనేది వస్తుంది అనమాట. ఎందుకనంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అన్నాం. అంటే బిలో స్టోర్ అయిన వాల్యూ అంత మనకి 2, దాన్ని మనం ఏలో స్టోర్ చేయని అంటున్నాం కాబట్టి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది, ప్రింట్ ఆఫ్ ఏ అన్నాం కాబట్టి మనకి ఏలో ఎంత స్టోర్ అయింది 2 కాబట్టి 2 అనేది ప్రింట్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ బి అన్నాం కాబట్టి మనకి ఎంత స్టోర్ అయింది 2 కాబట్టి 2 అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకే, ఇది కనుక మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియోని ఇంకోసారి చూడండి. ఓకే, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకున్నాం ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు వేరియబుల్ని మనం ఈ వేరియబుల్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందని చూసాం. ఓకే, ఆ వేరియబుల్లో అసైన్ చేసిన వాల్యూని ఎలా ప్రింట్ చేయాలనేది చూసాం. అండ్ అలాగే మనం కోడ్ రాసేటప్పుడు మనకు వచ్చే కామన్ మిస్టేక్స్ వల్ల ఎర్రర్స్ అనేవి ఏమొస్తాయని చూసాం. ఓకే, అండ్ అలాగే పైథాన్లో మనం ఎటువంటి స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. స్టార్టింగ్లో మనం ఏమైనా స్పేసెస్ అనేవి ఇస్తే మనకి కోడ్ అనేది ఎర్రర్ అని వస్తుందని కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.